హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు స్మార్ట్ వై క్లాసెస్. ఇప్పటి వరకు ఎర్లియర్ క్లాసెస్లో ఆల్ ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్స్ మనం చదువుకున్నాము. ఈరోజు నీతి ఆయోగ్, కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. లెట్స్ బిగిన్ ద సెషన్. సి వాట్ ఈస్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ 2015 and 1st January, and this Niti Aayog replaced the Planning Commission, and its Niti Aayog is a non-constitutional and non-statutory body. Okay, so Niti Aayog is advisory in nature. Okay, now but government is not binding to these advisors. Okay, so Niti Aayog does not have any financial power, but in case of Planning Commission having financial powers. Okay, and this Niti Aayog is in having a think tank strategies. It means it's provide strategies and technical advices to the government, but these government not binding in nature. Okay na. Next, Niti Aayog ante enti anante National Institute for Transforming India antaru. 1st January 2015 లో వచ్చింది. ఇది దేనిని రీప్లేస్ చేసింది? ప్లానింగ్ కమిషన్ని, ప్రణాళికలను రీప్లేస్ చేసింది. ఇట్స్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ బాడీ. ఓకేనా. ఇది అడ్వైజర్లను ఇస్తుంది, కానీ గవర్నమెంట్ దానికి బైండ్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళ డిసిషన్ పైన ఉంటుంది. బట్ ఈ నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్ లాగా దీనికి ఫైనాన్షియల్ పవర్స్ ఉండవు. ఇన్ కేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఫైనాన్షియల్ పవర్స్ ఉంటుండే. నెక్స్ట్ ఏంటి కంపోజిషన్ అనంటే పిఎం చైర్పర్సన్ లాగా ఉంటారు. వైస్ చైర్పర్సన్ నామినేటెడ్ బై పిఎం. ఓకేనా. ఒక ఫుల్ టైం మెంబర్ ఉంటారు. ఆ ఫుల్ టైం మెంబర్ని మనం ఏమంటాము? సిఇఓ ఈజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హూ ఈజ్ అపాయింటెడ్ బై పిఎం ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్. ఓకే. నెక్స్ట్ ఫుల్ టైం 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. వాళ్ళు కూడా అపాయింటెడ్ బై పిఎం. నెక్స్ట్ మ్యాక్సిమం 2 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారండి. వీళ్ళు కూడా నామినేటెడ్ బై పిఎం ఫ్రమ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా. ఇఫ్ నెససరీ సెక్రటరేట్ కూడా ఉండవచ్చు. నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్. ఈ గవర్నింగ్ కౌన్సిల్ ఏంటిది? రీప్లేస్డ్ ఎన్డీసీ. ఓకేనా. ఎన్డీసీ ప్లేస్లో మనకి గవర్నింగ్ కౌన్సిల్ వచ్చింది. ఎవరు హెడ్ చేస్తారు? పిఎం. ఓకేనా. ఆల్ స్టేట్ సీఎంస్ అండ్ గవర్నర్స్ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఉంటారు. ఓకేనా. నీతి ఆయోగ్లో ఈ నీతి ఆయోగ్ స్టాఫ్ ఉంటుంది కదా, డివైడెడ్ ఇంటూ 2 హబ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఒకరు ఏం చూసుకుంటారు? నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్, దట్ ఈస్ థింక్ ట్యాంక్. నెక్స్ట్ టీమ్ ఇండియా హబ్. ఓకేనా. టీమ్ ఇండియా హబ్ అనేది ఇంటర్ఫేస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఓకేనా. ఇఫ్ మనకి రీజనల్ కౌన్సిల్ నీడెడ్ అంటే అది కూడా మనం ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆఫీసెస్ అటాచ్డ్ టు నీతి ఆయోగ్? ఒకటి డెమో అంటే దట్ ఈస్ డెవలప్మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ which monitors schemes, policies, programs of government. Okay. Next, DEMO is established around 2015 by merging program evaluation organization, that is independent evaluation office. Okay. Next, NILAD. Okay, National Institute of Labor Economics Research Development ఫుల్ ఫామ్ అండి. ఈ పని ఏం చేస్తుంది? డేటాని కలెక్ట్ చేయడము, రీసెర్చ్ చేయడం. దేనిని రీసెర్చ్? నీతి ఆయోగ్ ఏమైనా నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నీతి ఆయోగ్, this National Institute of Labor Economic Research will do development authority will do research and data collection. Okay, it is an existing body, and ఈ బాడీని మనం ఏమంటామంటే సెంట్రల్ ఆటోనామస్ ఆర్గనైజేషన్ అని కూడా అంటాము. ఓకేనా. సో పిల్లర్స్ నీతి ఆయోగ్ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి? 7 పిల్లర్స్ ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. వాట్ ఆర్ దే? ఫస్ట్ ప్రో పీపుల్, proactivity, participation, empowering women in all aspects. Okay. Transparency, inclusion of all sections, equal opportunity for all. What are them? Pro people, proactivity. Okay na. Pro people, proactivity, participation, empowering women in all aspects,
ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, నెక్స్ట్ ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఫర్ ఆల్. దీస్ ఆర్ ద 7 pillars ఆఫ్ నీతి ఆయోగ్. దెన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అంటే ఇట్స్ ఫస్ట్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకేనా, కోఆపరేటివ్ ఫెడరలిజంని ఫాస్ట్ చేయాలి. నెక్స్ట్ బాటమ్ అప్ అప్రోచ్. ఓకేనా, బాటమ్ ఆఫ్ అప్రోచ్, ప్లాన్ ఫర్ ఫార్ములేషన్ అట్ విలేజ్ లెవెల్. ఇంతకు ముందు ప్లానింగ్ కమిషన్ కి టాప్ అప్రోచ్ ఉంటుండే. టాప్ అప్రోచ్. వాట్ ఈస్ టాప్ అప్రోచ్? సెంటర్ మొత్తం డిసిషన్స్ మేకింగ్ బాడీ ఉంటుండే, సెంటరే మొత్తం డిసిషన్స్ ని తీసుకుంటుండే. బట్ ఇన్ కేస్ ఆఫ్ నీతి ఆయోగ్ ఫాలోయింగ్ వాట్? బాటమ్ అప్ అప్రోచ్, ప్లాన్ ఫార్ములేషన్ అట్ విలేజ్ లెవెల్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెషల్ అటెన్షన్ టు సెక్షన్స్ at risk. Okay, next national security incorporated in economic policy and platform for resolution of interdepartmental issues. ఏమన్నా ఉంటే it is a platform for resolution interdepartmental issues. ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇది చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్? ఇట్స్ యాక్ట్ యాజ్ అన్ థింక్ ట్యాంక్ అనుకున్నాం కదా. ప్రొవైడ్ స్ట్రాటజిక్ ప్లాన్స్, ఎలా మనం ముందుకు పోవాలి అనేవి ప్లాన్స్ అని ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ డెవలపింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిసోర్సెస్ సెంటర్ టు ప్రొవైడ్ విజన్ టు ద గవర్నమెంట్. ఓకేనా, ఎలా పనిచేస్తుంది? టు ప్రొవైడ్ విజన్ టు ద గవర్నమెంట్. ఓకేనా, నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజంని మనకి ఫాస్టర్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్, స్ట్రాటజిక్ ప్లాన్స్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆల్సో, అండ్ మానిటర్స్, ఎవాల్యుయేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ programs and focus on technology upgradation and capacity building. Okay, so it published socio-economic indices also. Then it's a summary of Niti Aayog. Okay na, so infographic lo manam chuddaamu. Okay, see, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇట్స్ రివిజన్ పర్పస్ మనం చేసుకోవాల్సింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడమ్మా 2015 ఎస్టాబ్లిష్ అయింది, Jan 1st. ఇట్స్ అడ్వైజరీ నేచర్. ఓకేనా, థింక్ ట్యాంక్ స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ ఫిజికల్ అథారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇట్స్ దేన్ని రీప్లేస్ చేసింది? ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేసింది. ఇట్స్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ అడ్వైజరీ బాడీ విత్ ఎంఫసైజ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద పిల్లర్స్? ప్రో పీపుల్, ప్రో యాక్టివిటీ, పార్టిసిపేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంక్లూజన్స్, ఈక్వాలిటీ, ఆపర్చునిటీ. ఈక్వాలిటీ అంటే అన్ని ఆపర్చునిటీ సమానంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ, ఎన్ని ఉండాలి? ఇవన్నీ 7 pillars మనము చదువుకోవాలి. నెక్స్ట్ ఏమేమి ఇవి ఆబ్జెక్టివ్స్? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ అన్నప్పుడు సోషో ఎకనామిక్ ఇండిసెస్ ని రిలీజ్ చేస్తుంది. ఫాస్టర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ పబ్లిషెస్ ఇండిసెస్. ఓకే, దేని గురించి? మన నేషన్ గురించి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ని రిజల్యూషన్ చేస్తుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం ఫాస్టర్ ద కంటిన్యూన్స్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఓకేనా, నేను బాటమ్ ఆఫ్ ప్లానింగ్. అందులో ఇన్ కేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ లో టాప్ అప్రోచ్ ఉంటుండే, ఇందులో బాటమ్ అప్రోచ్ ఉంటుండే అట్ విలేజ్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ లీడర్షిప్ కంపోజిషన్ అన్నప్పుడు చైర్పర్సన్ వచ్చేసి పిఎం, వైస్ చైర్పర్సన్ వచ్చేసి నామినేటెడ్ బై పిఎం ఉంటారు. 4 full time మెంబర్స్ ఉంటారు, మాక్సిమం 2 part time మెంబర్స్ కూడా ఉంటారు. ఇఫ్ నీడెడ్ సెక్రటరీ కూడా వస్తారు. అండ్ 2 hubs ఉంటాయి, దట్ ఈస్ థింక్ ట్యాంక్ అండ్ టీమ్ ఇండియా హబ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఏ ఆఫీసెస్ అటాచ్ అయి ఉంటాయని అంటే డెమో అండ్ నిల్హెరెడ్. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. సో దిస్ ఈజ్ అబౌట్ నీతి ఆయోగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.